అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నిన్నగాక మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను. తర్వాత లిలీ నగర్, మారుతి నగర్ ఎక్కడైతే ఈ డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలంతా విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను అనస్పెక్ట్గా రావడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళారు. వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది 10 రోజులు కాదు, 2 రోజులు 3 రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు. నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయేరియా ఇట్లాంటి వచ్చేది రైనీ సీజన్లో వాటర్ పొల్యూషన్. ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లో పోవటం, అది ట్యాంకుల్లోకి రావటం, ట్యాప్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి, హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఆ రెండు కాలనీలోనే 8 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. అంతకుముందు టెస్ట్ చేయించారు. అంతకుముందు కొన్నిట్లో టెస్ట్ చేస్తే ఒక బోర్లో నైట్రేట్ ఉందని తెలుస్తుంది. నైట్రేట్ ఉంటే అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను. 10 బోర్లు చేయిస్తే 8 బోర్లలో నైట్రేట్ ఉన్నట్టు తెలియదు. అయితే అవన్నీ క్లోజ్ చేశారు. అవన్నీ ముందే క్లోజ్ చేశారు. సమస్య రాగానే వాటన్నింటినీ క్లోజ్ చేశారు. అయినప్పటికీ 1-2 కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా యాక్చువల్గా ఒక 7 కేసులు మన లెనిన్ నగర్ ఒకటే, మారుతి నగర్ కాదు, విలేజ్ నుంచి వచ్చినాయి. 2 కేసులు మళ్ళీ పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి. కొనక్ అక్కడ నుంచి 2 కేసులు వచ్చారు. అందరూ స్టెబిలిటీగా ఉండారు, ఇబ్బంది ఏం లేదు. ఒక చిన్న బాబు ఉన్నాడు, బాబు వీక్గా ఉంటే అతన్ని దగ్గరగా ఉన్న బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇవాళ ఉదయం కూడా యాక్చువల్గా దీని మీద సీఎం గారితో రివ్యూ జరిగింది. ఇవాళ మార్నింగ్ సీఎం గారితో కూడా డిస్కషన్ జరిగింది. సీఎం గారు కూడా ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే గారితో అయితే 3 సార్లు మాట్లాడుతున్నారు. అదే విషయం ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అవన్నీ చేస్తాం. ఆల్రెడీ ఒక 10 lakhs శాంక్షన్ చేసాం ఫస్ట్ డ్రైన్స్ తీయమని. నేను ఇప్పుడు అధికారులు ఎస్సీకి వారికి చెప్తున్నాను. మిగతా టౌన్ మొత్తం 150 కిలోమీటర్లు ఉందంటారు. 170 కిలోమీటర్ల ట్రైన్. ఇక్కడ మాత్రం 15 కిలోమీటర్లు. ఆ 150 కిలోమీటర్లు కూడా ఎస్టిమేషన్ ఇచ్చుకుంటున్నాను. ఎస్టిమేషన్ వేస్తే ఆ టౌన్ మొత్తం కంప్లీట్గా సిఫ్ట్ చేస్తాం. జనరల్గా వర్షాకాలంలో మన అబ్జర్వేషన్లో గతంలో సిల్ట్ తీయక వాటర్ రివర్స్ వస్తుంది, అది పైప్లోకి పోతూ వస్తుంది. తర్వాత హ్యాండ్ బోర్స్ ఒకటి. అందువల్ల ఇక్కడున్న ప్రజలందరూ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నాం, అన్ని విధాలుగా తీసుకుంటున్నాం. ఇప్పుడే నేను చెప్పాను, ఏదైతే హ్యాండ్ బోర్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ బోర్లలో కూడా టెస్ట్ చేయించుకున్నాను. ఎందుకంటే హ్యాండ్ బోర్ అనేది ఇంట్లో వాడుకుంటుంటారు, దాంట్లో ఉండి ఏదైనా తాగినా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే అధికారులు చెప్తున్నారు, అన్ని 36 హ్యాండ్ బోర్స్ని కూడా టెస్ట్ చేయించుకుని చెప్తున్నాను. అవి కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ ఇళ్లలో ఉండే దాంట్లో ఏదైనా ఉంటే ఉండొచ్చు, అది కూడా క్లారిటీ వస్తుంది. అందరూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాటర్ని కాసి తాగండి, వేడి చేసుకుని మనం చేయగలిగిన సొల్యూషన్. వీలైనంత తొందరలో 100% కంప్లీట్గా తాగండా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. నగర్ అదేవిధంగా కొన్ని అదర్ ప్లేసెస్లో వచ్చినాయి. అదేవిధంగా పోనంకి 2 కేసులు. ఓవరాల్గా చూస్తే మనకి వారంలో డయేరియా కేసెస్ చాలా ఇబ్బందికరంగా కూడా తయారైనాయి. అవి చాలా కంట్రోల్ కూడా అవి నిన్న మన కూడా కంట్రోల్లోకి వచ్చినాయి. గౌరవ మున్సిపల్ శాఖ అధ్యక్షులు నారాయణ గారు 2 రోజుల తర్వాత మొన్న వచ్చారు, మళ్ళీ నిన్న 1 రోజు కాకుండా ఈరోజు వచ్చారు. అంటే
ఏమి ఒక సమస్య వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉంది, సామాన్య ప్రజలు ఇబ్బందులు వచ్చినప్పుడు గతంలో ఒక సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా మినిస్టర్స్ ఎప్పుడు విజిట్ చేసిన దాఖలా మనం చూడాల. కానీ ఈరోజు మనకు సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు వెంటనే అధికారులు కూడా వీళ్ళకి తీసుకొచ్చి ఆ డయేరియా సమస్యని దాన్ని కంట్రోల్ చేసి పూర్తిగా కూడా మరలా ఈరోజు 2 రోజుల్లో మరలా వచ్చి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకొని అధికారులతో బడ్జెట్ కూడా ఏ విధంగా తీసుకువచ్చి దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంతా మాట్లాడారు. ముఖ్యంగా మంత్రి గారికి గురిజాల నియోజకవర్గం ప్రజానీకం తరఫున అదేవిధంగా పిడుగురాళ్ళ పట్నం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరినీ కూడా మేమంతా కోరేది డయేరియా వచ్చిన ప్రాంతమే కాకుండా మిగతా పట్టణం కానీ లేకపోతే నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రైనీ సీజన్ ఇప్పుడు ఒక పక్క దోమలు, ఒక పక్క డ్రైనేజ్ సమస్య, డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావడం, ఇవన్నీ కూడా సమస్యలు వచ్చే సీజన్ ఇది. తాగే నీళ్లు కూడా వాటిని వేడి చేసుకొని కాచుకొని తాగమని చెప్పి కూడా అధికారులు కోరుతా ఉన్నారు, మేము కూడా కోరుతా ఉన్నాం. సో ఇప్పుడు సంబంధిత సమస్య పట్ల ఇంకా ఎక్కువగా కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ పూర్తిగా 100% కంట్రోల్ చేసేదానికి కూడా అధికారులు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గౌరవనీయులు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి 45 రోజులు వచ్చి మళ్ళా విజిట్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ గారు ఆ సంబంధిత సమస్య దాని పట్ల తీసుకున్న చర్యలు నేను కూడా మీకు వివరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.